బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీః సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీగురుం తం నమామి. ఓం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్లాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి శాస్త్రం కొన్ని చెప్తున్నాయి. ఏంటనంటే కళంజం న భక్షయేత్. కళంజం న భక్షయేత్ అంటే మాంసభక్షణం వద్దు. ప్రతి వ్యవస్థకి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అలా ఉండి తీరాలి ఆ వ్యవస్థ నిలబడడానికి. అంతేగాని పోలీసు ఏమో ప్రేమగా మాట్లాడి అక్కడ ఆప్యాయంగా పలకరించి వచ్చిన దొంగని కూర్చోబెట్టుకుని కొద్దిగా మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే మజ్జిగ ఏమన్నా పుచ్చుకుంటారా, ఎండలో వచ్చినట్టున్నారు మీరు పాపం, మా వాళ్ళు మిమ్మల్ని ఎండలో పట్టుకున్నట్టున్నారు, లేకపోతే అర్ధరాత్రి పట్టుకున్నట్టున్నారు, మీకు నిద్ర లేదు పాపం, ముఖం అంతా పీక్కుపోయింది, మంచి పరుపు వేస్తాను పడుకోండి అని వీడు విసిరి ఏం చేస్తే ఏమవుతుంది? అక్కడ వ్యవస్థ నిలబడుతుందే? నో. అక్కడ ఆ కర్కశం ఉండాలి, ఆ కాఠిన్యం ప్రవర్తించాలి, అక్కడ రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉండాలి. అప్పుడే కొన్ని ఆ క్రైమ్స్ అన్నీ తగ్గుతాయి. లేకపోతే క్రైమ్ పెరిగిపోతూ ఉంటుంది. వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థల్లో లోబడి ఉన్నటువంటి వ్యక్తులు వృత్తి ప్రవృత్తులకి అనుసరించి ఆ విధి నియమాలు కొన్ని వేరేగా ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక సాధనలోకి అడుగు పెట్టిన తర్వాత మనం దీనికి ఒక వృత్తి ప్రవృత్తి ఉంటుంది. ఏమిటి? అనుష్ఠానం ఉండాలి, ఆచరణ ఉండాలి, మన యొక్క అభ్యాసం ఉండాలి, శాస్త్రీయమైన చింతన ఉండాలి, ఆహార వ్యవహారాల్లో మన యొక్క చక్కటి సంయమనం ఉండాలి. యుక్తాహార విహారస్య యుక్త కర్మస్య చేష్టసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కాబట్టి ఆధ్యాత్మికతకు సంస్కారం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సంస్కారమే ఆధ్యాత్మికతకు ప్రధానమైన భూమిక. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలనుకున్నప్పుడు ఆధ్యాత్మికమైన భావాలకి సమన్వయపరుచుకునేటువంటి వ్యక్తులతో మన సంబంధం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అలాగనే ఆధ్యాత్మిక సంస్కారాల నుండి మనల్ని తీసుకెళ్ళనివ్వకుండా ఉండేటువంటి ఆహారపు అలవాట్లు మనం పెంచుకోవాలి. దైవంతో ఎక్కువ సాన్నిహిత్యం పెట్టుకోవాలి. జపము, అనుష్ఠానము, పూజ, ధ్యానము, నిరంతరం భగవన్నామ సంకీర్తన నోట్లో, మనస్సులో ఎప్పుడు సద్గ్రంథ పఠనం, సత్పురుషులతో సాంగత్యం, సదాచారం, మంచి వ్యక్తులతోటి మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఈ భావన, ఇవన్నీ మమేకమై ఉండగలిగితే ఆధ్యాత్మికంగా మనం ఎదగగలం. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటువంటి సాధకుడికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ లక్షణాలన్నీ చెప్తున్నాడు. ఏమండి మేము ఆధ్యాత్మికంగా ఎదగాలనుకోవట్లేదండి, మామూలుగా ఏదో బతికి చచ్చిపోవాలనుకున్నాం, చావండి, ఇబ్బంది ఏంటి, మన నష్టం ఏంటి? ఏ పశువు, గొడ్డు, గోచి, మేక, పీక అన్నీ ఈక, తోక, తొక్క, తోలు అన్నీ అలా బతుకుతున్నాయి, చస్తున్నాయి. మీరు ఒకటే, అంతే. అందులో ఒకటి పెద్ద నష్టం ఏంటి? ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఒక వ్యక్తిగా బ్రతకాలి, వాస్తవాన్ని గుర్తించాలి, సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి, ఆ సత్యాన్ని నేను కనుగొనాలనుకునేటువంటి జిజ్ఞాస ఏ వ్యక్తిలో పుట్టిందో, ఆ వ్యక్తి ప్రజ్ఞ ఎవరికైతే బుద్ధి ఓపెన్ అయిందో వాడికి ఆధ్యాత్మికత అనేటువంటిది మార్గం, ఒక అమూల్యమైనటువంటి మార్గదర్శకం చేస్తుంది వాడికి. అందుకని ఇక్కడ అహింస అనేటువంటి ఇక్కడ లక్షణాన్ని చాలా అమోఘంగా మనకు చెప్తున్నారనమాట. హింస అంటే చూడండి, హింస అనేటువంటి ప్రవృత్తి ఏంటనంటే అది శారీరకంగా ఒకళ్ళని హింసించవచ్చు, కొట్టి వాళ్ళని తన్ని, లేకపోతే ఇంకోటి పొడవడం, ఇవన్నీ శారీరకమైనటువంటి హింస. ఇంకొకటి వెర్బల్ హింస అంటే నోటితో కూడా అనరాని మాటలు, చెప్పకూడనటువంటి పదజాలాలు, ఒక రకమైనటువంటి దుష్ట భావాలతో దుష్ట భాష ప్రయోగం చేసి అవతలి వ్యక్తిని గాయపరచడం,
శారీరకంగా గాయపరచడం, వాక్యాలతో గాయపరచడం, లేదా ఒకడి గురించి లేనిపోని ఆలోచనలు లోపల పెట్టుకొని మనసులో లోపలంతా కుళ్ళు మనం లేపుకోవడం, లేనిపోని కుళ్ళు లేపుకోవడం, ఇది హింస. మానసిక హింస, వాచిక హింస, కాయికమైన హింస. ఒక సాధకుడిలో ఈ 3 స్థాయిల్లో హింసలనేవి న్యూట్రల్ అయిపోతాయి. వాడు ఇంకొకటి గురించి ఆలోచించే అవకాశం ఉండదు. ఒకవేళ ఆలోచించిన సద్భావాలని ఆలోచిస్తాడు, వాడిలో ఉండేటువంటి మంచిని తీసుకుంటుంటాడు, మిగతావన్నీ విసర్జించుకుంటూ పోతుంటాడు. అలాగనే వాడి మాట కూడా పద్ధతి, వాడి మాటలో ఒక చక్కటి మృదుత్వము, సరళత్వము, కోమలత్వము ఏమిటో ఆ మాట వింటుంటే మన మనస్సు ఏమిటో ఒక రకమైనటువంటి ఆనందానికి, అనుభూతికి లోనవుతుంటుంది. ఏమిటోనండి స్వామి, ఆయన మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తూ ఉంటుందండి. ఏది ఏమైనా అన్నీ మర్చిపోతామండి అలా వింటూ. అలా మమ్మల్ని మేము ఆ మాటలు అలా ఏమిటో అయిపోతాం మేము. ఆ మాటకి ఆ సంస్కారంతోడైతే ఆ మాట అంత చక్కటి ప్రభావాన్ని చూపుతుంది. కొంతమంది మాట్లాడుతుంటే లేచేలే 4 పీకాలనిపిస్తుంది, నోరు ముయించేయాలనిపిస్తుంది. ఎందుకనంటే ఆ మాట వెనక ఆ సంస్కారం లేదు, ఆ అభ్యాసం లేదు, శాస్త్రీయత లేదు, ఆచారం లేదు, దాని వెనక సరైన బ్యాక్గ్రౌండ్ లేదు. దట్స్ ఇట్. కొంతమంది మాట్లాడితే ఆ మాటకి ఏమిటో ఒక రకమైనటువంటి, మనం కూడా ఎంత కర్కోటకుడైనా ఆ మాట వినగానే ఏమిటో ఒకలాగా అయిపోతాడు మనిషి. కారణం ఆ మాట వెనకున్నటువంటి అహింసా ప్రవృత్తి, వాడి ఆలోచన వెనకాల ఉండేటువంటి అహింసా ప్రవృత్తి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక సాధన అంటే ఇతరుల గురించి తక్కువ ఆలోచించడం, తన గురించి ఎక్కువ ఆలోచించుకోవడం. లౌకికుడు అని అంటే ఎవడనంటే తన గురించి తక్కువ ఆలోచించుకుంటాడు, ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ రొప్పుకుంటూ ఉంటాడు వాడు. అంటేనండి ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించడం అని అంటే వాడు బాగులేడు, వాడికి ఏదో మనం మందు ఇస్తున్నాం, లేకపోతే వీళ్ళకి బాగులేదు, వాళ్ళకి ఏదో అన్నం పెడుతున్నాం, అది ఇతరుల గురించి ఆలోచించడమే కదండి, అది కూడదంటారు. అది కాదు నేను చెప్పేది. వాడు ఇలాగున్నాడు, వాడు ఇలాగయ్యాడు, ఈవిడ ఇలా నడుస్తుంది, ఆవిడ ఇలా చూసింది, వీడు ఇలాగ పడుకుంటున్నాడు, వీడు ఇలా తింటున్నాడు అని ఇతరుల యొక్క భావాలను ఎప్పుడు ఆలోచించుకుంటూ వీడి జీవితాన్ని వెళ్ళగక్కేవాడు లౌకికుడు. సాధకుడు అనేవాడు ఎవడనంటే ఇతరుల గురించి తక్కువ 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 ఇన్ఫ్యాక్ట్ ఆలోచించని స్థితికి ఎదగలిగితే గొప్పది. ఎందుకని ఇక్కడ ఆలోచనలు 2 రకాలుగా సాగుతాయి. ఒకటి బాహ్య ప్రవృత్తి, ఇంకొకటి అంతర ప్రవృత్తి. బాహ్య ప్రవృత్తిగా ఆలోచన సాగిందనంటే మనం లౌకికులమే. ఎప్పుడైతే బాహ్య ప్రవృత్తిగా ఆలోచనలు ఆగిపోయిందో అంతర ప్రవృత్తి ఆలోచనలు ప్రారంభమవుతాయి. గుర్తుపెట్టుకోండి. అంటే మన గురించి మనం ఆలోచించుకునేటువంటి అవకాశం మొదలవుతుంది. మన గురించి మనం ఆలోచించుకునే స్థితి ఎప్పుడు కలుగుతుందనంటే బయట వాటి గురించి ఆలోచించడం తగ్గించుకుంటూ పోయే కొద్దీ ఈ ఆలోచనలు ఆలోచించాలి కదా, దాని స్వభావం అది. కుక్క ఉందంటే మొరగాలి, అది మొరగడం అనేటువంటిది కుక్క యొక్క లక్షణం. అది ఏదైనా అలికిడైందనుకోండి పైకి లేస్తుంది, ఇలా చెవులని నెక్కపొడుచుకొని తోక పైకెత్తి ఇలా చూసి ఇలా చూసి అరుస్తుంది అది. అదే వాడు వచ్చాడనుకోండి అంటుంది అది. కానీ మనిషి కనపడకుండా చప్పుడైంది అనుకోండి, దానికి వాసన అందని దూరంలో ఉందనుకోండి, అది కూడా అంటుంది. కానీ అది తన మనిషిని గుర్తించిన తర్వాత వెంటనే ఇది తనది అయ్యేటప్పటికి ఇంకా అరవదు. అదే బయట వాడైతే అరుస్తూ ఉంటుంది, మురుగుతూ ఉంటుంది. అలాగనే మనం కూడా లౌకికులుగా బయట వ్యక్తులకి బయట విషయాలకి మురుగుతూ కూర్చుంటే అంతే. అదే తనదయ్యి ఉన్నప్పుడు ఇక ఆ ప్రవృత్తి ఉండదు, బాహ్య ప్రవృత్తి ఉండదు. తనదయ్యేటప్పటికి లోపల విచారణ, చక్కటి అవకాశం. చూడండి, మనందరం మంచి సంకల్పంతో కూర్చున్నామా, ఇంత వాతావరణం ఎలా అయింది? ఎందుకు అవ్వదు? ఒక్క చిన్న ప్రార్థన, పరమాత్మ ఏంటి చెయ్యాలా, ఇంతమంది వచ్చారు, ఇంత దూరం నుంచి వచ్చారు, ఎందుకు అనుకున్నాం. అందరం ఒక మంచి సంకల్పంతో వచ్చాం. ఎలా అయింది వాతావరణం? చక్కగా ఊటీలో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎండ తాపం కూడా లేదు, మన సమయాన్ని పాడు చేయలేదు, హాయిగా వింటున్నాం. కాకపోతే ఒకటి కరెంటు అంతా పోయింది, అదే ఒక గొడవ పోయింది అని అందరూ బయటకు వస్తారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ కరెంటు ఉంది కాబట్టి. సో కాబట్టి ఆలోచించండి, మన సంస్కారము లోపల ఆలోచన యద్భావం తద్భవతి. గుర్తుపెట్టుకోండి, యద్భావం తద్భవతి. మనలో కలిగే భావన స్వార్థము లేకుండా పరమార్థంతో కూడుకున్నదై ఉంటే, నిస్వార్థం అంటారు, నేను ఒప్పుకోను. నిస్వార్థం అనేటువంటి ఆలోచన లేదు, నిస్వార్థం ఉండదు, అందులో పరమార్థం ఉండాలి తప్ప నిస్వార్థమైన కోరిక అంటారు. అసలు నిస్వార్థమైన కోరిక అంటేనే ఏదో ఒకటి ఉంటుంది అందులో అర్థం. నిస్వార్థము అనేటువంటి శబ్దం లేదు అసలు.
నిస్వార్థ బుద్ధి ఇవన్నీ ఒప్పుకోను నేను. ఉంటే స్వార్థ బుద్ధి లేదా పరమార్థ బుద్ధి, దట్స్ ఇట్. పరమార్థం అంటే ఏంటి? అందరిలో పరమాత్ముని దర్శించగలిగా పరమాత్మ తత్వాన్ని అనుభూతి పొందుతూ ఇతరులకి సేవ చేయడం నిస్వార్థత కాదది, పరమార్థ బుద్ధి అది. అలాగనే తన గురించి తాను ఆలోచించుకుంటూ తన యొక్క అభ్యున్నతిని కోరుకుంటూ తన మనస్సుతో తను బ్రతకడం మొదలు పెడితే అది కూడా పారమార్థిక బుద్ధి. కాబట్టి ఇక్కడ అహింస అనేటువంటిది 3 కోణాల్లో 3 స్థాయిల్లో మనకు చెప్పడం జరిగింది. ఒకటి మానసిక భావాలు, ఆ భావాలు, ఆ భావుకత ఇవంతా కూడా అంతర్ప్రవృత్తి అవ్వాలి. అంతర్ప్రవృత్తి అవ్వాలి అంటే బాహ్య ప్రవృత్తి తగ్గాలి. బాహ్యంగా మనం ఆలోచించే ఆలోచనల యొక్క ఒత్తిడి మనం తగ్గించుకోగలగాలి. ఎంత మీరు బాహ్యంగా వెళితే గుర్తుపెట్టుకోండి, అంత మనకు మనమే సమయాన్ని కాలక్షేపం చేస్తూ కాలాన్ని వృధాయాపన చేస్తూ పోతున్నాము. మీరు ఒంటరిగా కూర్చోండి. ఒంటరిగా కూర్చున్నప్పుడు మీకు ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. ఆ ఆలోచనలు ఎవరో గురించి ఆలోచించాలి, కానీ మీరు ప్రయత్నం చేసి ఇతరుల గురించి లెస్ ఆలోచనలు, ఎంత లెస్సగా ఆలోచనలు కాదండి, తెలుగు లెస్స కాదు, ఇంగ్లీష్ లెస్. అబ్బో స్వామి చెప్పారు ఒంటరిగా కూర్చొని ఇతరుల గురించి లెస్సగా ఆలోచించమన్నారనంటే అదేంటిది, మళ్ళీ ఎక్కువగా ఆలోచించమని అర్థం కాదు. అంటే మీరు ఏకాంతంగా కూర్చొని, మనకు శంకరులు అంటారు సాధన పంచకంలో, ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఆయన అంటారు అది. కాబట్టి ఏకాంత స్థితిని మనం పొందినప్పుడు అక్కడ మన గురించి మనం ఆలోచించుకోవడం, అసలు ఏంటి నా బ్రతుకేంటి, ఇలా పుట్టాను అయిపోయింది, యవ్వనం వచ్చేసింది, యవ్వనం కూడా అనుభవించాను, పెద్దవాడిని ఉద్యోగం చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను, భార్య పిల్లలు ఇళ్ళు లేకపోతే భర్త ఇవన్నీ అయిపోయింది, పెళ్లిళ్ళు చేస్తున్నాను, పెద్దవాడిని అవుతున్నాను, అయిపోతున్నాను, నా జీవితం కూడా నాకు తెలియకుండా ఇలా కరిగిపోతూ ఉంది. నదులు ప్రవహిస్తూ ఉంటే ఆ ఒడ్డు నుంచి ఎలాగైతే నీరు అలా ప్రవహించుకుంటూ పరుగులు తీస్తూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుందో, నా యొక్క జీవితం కూడా రోజుకి 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 కరిగిపోయి పడిపోతుంది. ఒకరోజు పడిపోతున్నా నేను, ఏది పనికి రాకుండా నన్ను దేనికి పనికిరాని వాడి కింద తీసి పారేసి కాల్చేస్తున్నారు. ఏంటి నా బ్రతుకంటే ఏంటి? నేను పుట్టడం చావడం ఈ మధ్యలో ఇదిగో అది ఇది అనుకుంటూ కొన్ని పెంచుకొని లేకపోతే తెంచుకొని లేకపోతే ముంచుకొని ఉంచుకొని అవి చేసి ఇవి చేసి గందరగోళం చేసి ఆడేసి పడేసి పోవడం, ఇదేనేంటి నా బ్రతుకు? ఇదేనా నా జీవితానికి పరమార్థం? ఇదేనా నేను బ్రతికే బ్రతుకుకి ఒక పరమార్థం, అర్థం? నా జీవితంలో ఉద్యోగం నాకు ఒక భాగం, చదువు ఒక భాగం. బాగా ఆలోచించండి, జీవితంలో విద్యార్థి దశ ఒక భాగం అంతే. వాడు 90 ఏళ్ళు వచ్చినా స్కూల్కి వెళ్తున్నాడంటే వాడిని ఎవరు మనమేం పట్టించుకోలేము, మనమేం అనలేము ఇంకా. కాబట్టి విద్యార్థి దశ చదువు ఒక భాగం, చదివిన తర్వాత ఉద్యోగం అదొక భాగం, పెళ్ళి అయింది భార్య ఒక భాగం. అందుకనే భార్యను ఏమంటారు? భాగస్వామి, జీవిత భాగస్వామి. అంతేగాని జీవితం అనే రావిడ్ని, జీవిత భాగస్వామి. పిల్లలెవరు? జీవితంలో ఇంకొక భాగాలు. తల్లిదండ్రులు జీవితంలో ఒక భాగం, అన్నదమ్ముళ్ళు జీవితంలో ఒక భాగం, పరివారం జీవితంలో ఒక భాగం, సమాజం జీవితంలో ఒక భాగం, మిత్రులు వీళ్ళందరూ నాకు జీవితాల్లో ఒక భాగాలు, బంధువులు భాగం. అలాగనే నా జీవితంలో ఇవన్నీ భాగాలే. కానీ నా జీవితం అంటూ నేను ఆలోచించుకోవడం మొదలు పెడితే అప్పుడు వాస్తవం బయటపడుతుంది. వీళ్ళందరి గురించి నేను ఆలోచిస్తున్నాను, నో డౌట్. అంటే వీళ్ళందరి కోసం నేను భాగం 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 విభజింపబడి అందరికీ ముక్క ముక్క అయిపోయాను. కానీ నా గురించి నాకు ఏముంటుంది, నేను నా గురించి కావాలనుకున్నప్పుడు నా యొక్క స్థితి ఏమిటి, నా ఉనికి ఏమిటి, నా యొక్క స్వభావం ఏంటి, దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే వ్యక్తి ఆధ్యాత్మిక సాధకుడు అవుతాడు. లేకపోతే లౌకికుడే. భార్య గురించి ఆలోచించావా, వెల్ అండ్ గుడ్, లౌకికుడివే. ప్రపంచం గురించి ఆలోచించావా, లౌకికుడివి. పిల్లల గురించి ఆలోచించావా, లౌకికుడివి. తల్లిదండ్రుల గురించి ఆలోచించావా, లౌకికుడివి. లేకపోతే దాని గురించి ఆలోచించావా, దీని గురించి ఆలోచించావా, నో డౌట్ లోకంలో ఉండే విషయాల గురించి ఆలోచించేవాడు లౌకికుడు. తన గురించి తాను సమయాన్ని కేటాయించుకుని ఆలోచన ప్రారంభించేవాడు సాధకుడు. గుర్తుపెట్టుకోండి. అటువంటి సాధకుడికి ఎప్పుడైతే మానసికంగా అహింస అనేటువంటి మాట వాడు ఎలా ప్రవర్తిస్తాడు అని అంటే లెస్ ఇంటర్ఫీరెన్స్, అంటే వాడు ఇతరుల దాంట్లో తక్కువ
ఇంటర్ఫియర్ అవుతాడు, ఇతరులని తన దాంట్లో కూడా తక్కువ ఇంటర్ఫియర్ చేయనిస్తాడు. వాడి స్థితిలో వాడు ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఎవరిని చూడండి, మనం ఇతరుల దాంట్లో జోక్యం చేసుకోకుండా అనవసరంగా అన్నిట్లో ముక్కు పొడిసి, అన్నిట్లో వేలు పెట్టి, అన్నిట్లో కలిపెట్టుకుంటూ, వాసన చూసుకుంటూ, ఇది ఇలాగుంది అబ్బెబ్బే, అది ఇలాగా, వాడలాగా, ఆవిడలాగా, అబ్బెబ్బే, వీడబ్బెబ్బే, చిచి చిచి, ఆవిడ అబ్బో అస్సలు మనకు అని ఇది గందరగోళం. ఎవరిని పడితే వాడిని విమర్శించుకోవడం, దేన్ని పడితే దాన్ని తృణీకరించడం, ఇవన్నీ చేసేటువంటి వ్యక్తి మీరు చూడండి, ఎప్పుడు సహనంగా ఉండడు, శాంతిగా ఉండడు, ఒక ఆత్మతృప్తితో ఉండలేడు. వాడు ఎప్పుడు అజిటేటెడ్ మైండ్ వాడు. కానీ అసలు రెండో ఆలోచన లేకుండా తన గురించి తాను ఆలోచించుకునేటువంటి వ్యక్తి ముఖాన్ని చూసినా, వాడి కళ్ళను చూసినా, వాడి చూపును చూసినా, వాడి భావం చూసినా, వాడి మాట చూసినా, వాడి యొక్క మేనరిజమ్స్ చూసినా, ఇట్స్ ఆల్ వెల్ షేప్డ్, దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ వెల్ ట్యూన్డ్. వాడు ఈజ్ కంప్లీట్ పర్సన్ అతను. ఎందుకని రెండవది వాడు ఆలోచన లేదు, వాడి యొక్క అభ్యున్నతి, వాడు సాధనలో ఎంత మెట్టు ఎదుగుతున్నాడు, ఏ మెట్లు ఎక్కాడు, ఏ స్థితిని పొందుతున్నాడో దాన్ని ఆస్వాదిస్తూ పోతుంటాడండి. బాగా ఆలోచించండి. పరీక్ష పేపర్ ఇవ్వగానే పరీక్ష హాల్లో పిల్లలకి దిక్కులు చూస్తూ ఒకడు పక్కవాడివన్నీ చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం? లేదు, పరీక్ష పేపర్ రాగానే వాడు చూసుకుంటూ టిక్కులు పెట్టుకుంటూ, వాడు సీరియస్గా వాడు కాగితాలు తీసుకొని దానికి దండం పెట్టుకుని, చక్కగా భగవంతుడిని స్మరించి దండం పెట్టుకుని పెన్ను తీసుకొని రాసుకుంటున్నాడు అనుకోండి, వీడిని ఏమనుకోవాలి? ఆ పేపర్ చూసుకోవడం అలా చూస్తున్నాడు అనుకోండి, వీడిని ఏమనుకోవాలి చెప్పండి? అంటే వీడికి లోపల ఏమీ లేదు సరుకు, వాడికి ఏముంది, వీడు ఏం చేస్తున్నాడు, ఇవి చూస్తూ ఉంటాడు. అదే లోపల బాగా ప్రిపేర్ వచ్చిన వాడు ఇతరుల జోలికి వెళ్ళాడు, వాడి పని వాడికి ఇచ్చిన టైంలో టకటక రాసుకుంటూ పోతాడు. మనం కూడా ఈ లోకల్లో పరీక్ష రాయడానికి వచ్చాం. మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఇతరుల జోలికి వెళ్ళరు, మీరు ప్రిపేర్డ్గా లేకపోతే వాడిది వీడిది, వీడిది వాడిది, ఆవిడిది ఈవిడిది కలిపెట్టుకుంటూ కూర్చుంటారు అంతే. అర్థమైందే? బాగుంది కదా ఎగ్జాంపుల్ ఇది. ఏమో మనం సంసిద్ధంగా ఉంటే, మన దగ్గర సరుకుంటే, మన దగ్గర సంసిద్ధత ఉంటే, బాగా ఆలోచించండి, ప్రిపేర్డ్గా ఉంటాం. మన గురించే మనం ఆలోచించడం మొదలు పెడతాం, మన గురించి మనం విచారణ చేయడం మొదలు పెడతాం. మనలో ఆ ప్రిపేర్డ్నెస్ లేకపోతేనే ఇతరులు చూస్తూ ఉంటాం. మనం బాగా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ కూడా అహింస అనేటువంటి దానికి శారీరకంగా ఒకరిని కొట్టడం, ఒకరిని హింసించడం, శారీరకంగా ఒకరిని గాయపరచడం, అది ఇంకా రాక్షస ప్రవృత్తి. వాచికంగా ఒకరిని తిట్టడం, నోటుకొచ్చిన అంటే అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడడం, అసభ్య పదజాలం చేయడం, వాళ్ళని గాయపరచడం మనస్సుని, అది రెండవ స్థాయిలో, అది అదొక ఆసురిక లక్షణం. కానీ మానసికంగా కూడా ఇతరుల గురించి ఆలోచించకుండా నా గురించి నేను ఆలోచించగలిగే స్థితిని నేను పొందగలిగితే హ్యాట్స్ ఆఫ్, దట్స్ ఇట్. అది సాధకుడు అక్కడ. అది ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాం అది మీరు ప్రయత్నం చేయండి. మీరు ఆలోచించుకోండి. మీరు కూర్చున్నప్పుడు ఇతరుల గురించి కాకుండా మీ గురించి మీరు ఆలోచించుకోవడం, మీ విచారణ మీకు రావడం మొదలు పెడితే ఇతరులది తగ్గిపోతుందండి మీకు. మన గురించి మనం ఆలోచించుకోవడం మర్చిపోయాం కాబట్టి అన్నిటినీ నెత్తినేసి కూర్చున్నాం మనం, పనిపాటు లేకుండా. ఇప్పుడు ఏదో ఒక ఊరికి వెళ్ళారనుకోండి, ఒక ఇద్దరు ముగ్గురితో ఒక ఊరికి వెళ్ళారు, మీరు ఒక పని మీద వెళ్ళారు, చాలా ఇంపార్టెంట్ పని. మీరు వెళుతూ మీ ఫ్రెండ్స్ అన్నారు ఇద్దరు, ఒరే మేము కూడా వస్తామరా మీతో పాటు, హాయిగా మా డబ్బు మేము పెట్టుకుంటాం, వస్తాం, నువ్వు వెళుతున్నావు కదా, నీకు భాష వచ్చు, హిందీ వచ్చు చక్కగా, అది ఇది మేము వస్తామన్నారు. అందరూ కలిపి హాయిగా మీరు ముగ్గురు ఒక రూమ్ తీసుకున్నారు, హాయిగా ఉంటున్నారు అనుకోండి. ఉదయం లేవగానే వాళ్ళు మరి అక్కడికి వెళ్తామా, లేకపోతే ఇక్కడికి వెళ్తామా, లేకపోతే అదికి వెళ్తామా, దీనికి వెళ్తామా, అక్కడ చూస్తామా, ఇక్కడ చూస్తామా, ఇక్కడ చూడడానికి ఏమున్నాయి, వెళ్ళడానికి ఏమిటి, తినడానికి ఏమిటి, ఇవి ఆలోచిస్తూ ఉంటారు. వీడు మట్టుకు రే మీరు ఎక్కడికి పోతారో ఏం చేస్తారో నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు ఒక పని ఉంది, అది పూర్తి చేయకుండా నేను ఏం చేయడానికి లేదు, ఆ పని కోసం వచ్చానంటాడు. వీడి పని కోసం ప్రయత్నమై వీడి ప్రవృత్తి పొందుతూ ఉంటాడు. కానీ వీళ్ళకి ఒక లక్ష్యం లేదు కదా, ఆ మూలకి వెళ్తారు, అక్కడ మధ్యాహ్నం దాకా గడుపుతారు, ఏది ఉంటే అది తింటారు, మళ్ళీ ఈ మూలకి వెళ్తారు, అక్కడికి వస్తారు, మళ్ళీ వీడు పని పూర్తి చేసుకుని రాత్రి వస్తాడు, వీళ్ళు కూడా పని చక్కబెట్టుకుని వస్తారు రాత్రి. వీళ్ళకేంటి పని పాటు లేనటువంటి పనులన్నీ చక్కబెట్టుకుని వీళ్ళు వస్తారు, వాడు ఒక లక్ష్యంతో వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వస్తాడు.
కాబట్టి మనం కూడా ఈ లోకంలో, ఈ జీవితంలో ఒక లక్ష్యంతో కనుక మనం ప్రవర్తిస్తే మనకు మనల్ని చక్కబెట్టుకునే పని కంటే గొప్పది ఏం లేదు ఈ లోకంలో. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్. మనం ఇతరుల గురించి, ఇతరులని చక్కబెట్టడం కోసం, ఇతరులని దిద్దడం కోసం, ఇతరుల గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నావంటే నీ గురించి నీకు అవగాహన లేకుండా ఓ జీవోత్సవంలా బ్రతుకుతున్నావు అని అర్థం. కాబట్టి అహింస అనే శబ్దానికి ఏదో శారీరకంగా గాయపెట్టడమో, కొట్టడమో, తన్నడమో, ఓ జంతువుని తినడమో, లేకపోతే అది హింస చేయడం, ఇవన్నీ అసలు పశుతుల్యము, అసురతుల్యమైంది. నోటితో పదజాల ప్రయోగాలు కూడా పశుతుల్యం, అసురతుల్యం. అది కానీ వాక్కు, శరీరము ఇవి రెండూ కాదు అహింస అనేటువంటిది ఇక్కడ. ఇవి రెండు అసలు చెయ్యనే కూడదు. కానీ మూడోది అంతకంటే గొప్పది ఏంటనంటే తన గురించి తాను విచారణ చేసుకునేటువంటి వాడు అహింసా పురుషుడు. అహింసా వ్రతం అక్కడ జరుగుతుంది. వాచికంగా, కాయికంగా అది ఆల్రెడీ అయిపోతుంది. ఎప్పుడైతే లోపల ఆత్మవిచారణ చేసేటువంటి, స్వవిచారణ చేసుకునే సాధకుడు మేల్కొన్నాడో వాడి వాక్యాలు కూడా సంస్కరింపబడతాయి. వాడి శరీరం కూడా చాలా పొదుపుగా వాడుకుంటాడు. శరీరాన్ని, మాటల్ని పొదుపుగా వాడుతాడు, అదుపు తప్పి వాడడు. అలాగనే శరీర చేష్టలు కూడా చాలా పొదుపుగా ఉంటాయి వాడికి. వాడి యొక్క శరీరం కూడా చూడండి, ఇటు అటు అటు ఇటు వైబ్రేషన్స్ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కూడా, బాడీ లాంగ్వేజ్లో ఒక ప్రశాంతత ఉంటుంది. వాడి వర్బల్ యూసేజ్లో కూడా ఒక ప్రసన్నత. అవతల వ్యక్తి అట్రాక్ట్ అయిపోతారు అంతే. ఎప్పుడు లోపల అహింసా వ్రతం ఉంటే, మానసిక స్థాయిలో అహింసా వ్రతం కరెక్ట్గా ఉంటే వర్బల్లో కూడా అహింసా వ్రతం వస్తుంది, శారీరకంగా కూడా అహింసా వ్రతం కనబడిపోతుంది వాళ్ళకి. కాబట్టి మానసికంగా ముందు మనం పరిణితి పొందాలి. కృష్ణుడు వాచికంగా, కాయికంగా ఇవన్నీ ఆయన కూర్చొని హింస చేయొద్దు, జంతువుల్ని కొయ్యొద్దు, లేకపోతే మీరు ఎవరిని కొట్టొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఆ మాటలు ఆయన ఏం చెప్పడానికి ఆయన ఏమన్నా బడిపొంతులా, ఏమన్నా యూకేజీ ఎల్కేజీ ఆయిల్ దిద్దించేవాడా? కాదు. ఇక్కడ అహింస అనే శబ్దం పరమాత్ముడు ప్రయోగించాడు అని అంటే, ఒరే అబ్బాయి, అహింస శారీరక స్థితిలోనే కాదు, వాచిక స్థితిలోనే కాదు, మానసిక స్థితిలో నువ్వు అహింసా వ్రతాన్ని పాటించాలి. ఎలా పాటించాలి? నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడితే, నీ గురించి నువ్వు విచారణ చేయడం మొదలు పెడితే దట్ ఈజ్ అహింస. అంటే ఇంక దేని గురించి ఆలోచించాం కదండి మనం. మనకు ఆలోచించడానికి ఒక లక్ష్యం ఉంది, మనం ఆలోచించుకునే దానికి, విచారించడానికి ఒక అంశం ఉంది, ఒక విషయం ఉంది. అది లేదనుకోండి, నిర్విషయం అయితేనే బయటికి పరుగులు తీస్తాం. విషయం ఉందనుకోండి పనులు అలా ఉంటాం మనం. ఇప్పుడు ఒక ఆవిడనింది, ఇవే బయటికి వెళ్దామా, చాలా బాగుందట, బయట చాలా చక్కగా ఉంటుంది, బయటికి వెళ్దామని అంటే, నేను రాలేను ఈరోజు, సారీ ఏమనుకోకు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి ఇంట్లో. ఇంట్లో బోల్డ్ పని ఉంటే బయటికి వెళ్ళడానికి ఎవరికి తీరిక ఉండదు. ఇంట్లో బట్టలు ఉతికి, ఇంట్లో చిమ్మి, ఇంట్లో తడి బట్ట పెట్టి, ఇంట్లో గిన్నెలు తోముకొని, ఇంట్లో వంటలు వండి, ఇళ్ళంతా చెక్క పెట్టుకొని, ఇళ్ళంతా సంస్కరించుకుంటూ చక్కగా బ్యూటిఫై చేసుకునేటువంటి వాళ్ళకి ఉదయం 5 గంటలకు లేస్తే సాయంత్రం రాత్రి 9 గంటల దాకా టైం సరిపోదు. ఏమోనండి స్వామీజీ, నేను ఎప్పుడు ఇంట్లో ఉండను, ఎప్పుడు బయటే ఉంటాను అంటే, ఓహో ఇంట్లో ఎవరెవరో పని సవరించుకుంటాను, చక్క పెట్టుకుంటాను. ఇంట్లో మనకు ఇంచుమించు ఒక వ్యక్తి ఒక 8 గంటలు రిలాక్స్ అవ్వినా, స్నానం చేసినా, లేకపోతే పడుకున్నా, పూజ చేసినా, ఇంకోటైనా ఒక 8 గంటలు తీసేయండి. 16 గంటలు ఒక వ్యక్తి మేలుకో స్థితిలో ఉంటాడు. ఈ 16 గంటలు ఆలోచించండి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అనుకుంటాం. ఈ 5 నుంచి 10 గంటల వరకు 16 గంటల్లో ఒక వ్యక్తి ఇంట్లో లేనటువంటి స్థితిలో ఉన్నాడంటే ఏమనర్థం? ఇంట్లో తనేం బాధ్యత లేదు.